ఫ్రెండ్స్, మనము ఈ లాస్ట్ 11 డేస్గా ఇవన్నీ విన్నామంటే ఈ ఒక్క జన్మకు కాదు, ఇంకా 4 జన్మలకు సరిపోయే విజ్ఞానం విన్నాం. ఈ 68 క్లాసులు, నిన్నటికి 68 68 ట్రైనర్స్ వచ్చారు ఇక్కడికి. 68 ఈ 68 క్లాసుల్లో మీరు 1% వాడిన నీ లైఫ్ విల్ బి డిఫరెంట్. యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. కానీ అందరు సక్సెస్ అవుతారా? కాదు. అందరు గొప్ప వాళ్ళు అవుతారా? కాదు. ఏదో ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అందరూ బాగానే కావాలనుకుంటారు కానీ ఏదో ఆపుతుంది. ఆ ఆపడానికి కారణం ఏంటి? ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? మనుషులు 2 రకాలు, 20%, 80%. దీన్ని ఇక్కడున్న ఎకనామిక్ స్టూడెంట్స్ ఉంటే చాలామందికి తెలుసు. పైరెటో లా అంటారు దీన్ని. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ లా. 20% ఇచ్చేవాళ్ళు, 80% పుచ్చుకునేవాళ్ళు. 20% చరిత్ర సృష్టిస్తారు, 80% వాళ్ళ చరిత్ర చదువుతారు. 20% స్మార్ట్ వర్కర్సు, 80% హార్డ్ వర్కర్సు. 20% ప్రపంచానికి ఇచ్చిపోయేవాళ్ళు, 80% ప్రపంచానికి వచ్చిపోయేవాళ్ళు. నాకు మీ ఆన్సర్ చెప్పండి. 20లో ఉండాలనుకుంటారా, 80లో ఉండాలనుకుంటారా? గట్టిగా. మరి అందరు ఈక్వలే. మన ట్రైనర్స్ అందరు చెప్పారు, మనం అందరం ఈక్వలే, అందరం చేయాలి. కానీ ఎందుకు ఎక్కడో మిస్ అవుతుంది? నేను సింపుల్గా చెప్తాను, వినండి. ఏం మిస్ అవుతుంది తెలుసా? నువ్వు ఇక్కడికి వెళ్ళాలని ఇప్పుడు నిర్ణయించుకున్నావు అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని సంగతి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దెర్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెక్నిక్ ఈజ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఈ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 80% ఏం చేస్తూ ఉంటారు తెలుసా? బాబు నీకు ఎందుకు జాబ్ రాలే? సార్ నన్నేనా మీరు అడిగేది? అవును నిన్నే. ఎందుకు జాబ్ రాలే? మీకు తెలియదా సార్? మా ఏరియా అంత వెనుకబడ్డ ప్రాంతం అంటాడు. అది కాదు నాన్న, ఇది లాస్ట్ టైం చెప్పావు, ఈరోజు నీకు జాబ్ ఎందుకు రాలే? ఏం చెప్పాలి సార్, ఈ క్యాస్ట్లో పుట్టినందుకు ఇంతే అంటాడు. అది కాదయ్యా, నువ్వు ప్రతిసారి క్యాస్ట్ అని చెప్పినావు, అసలు సంగతి ఏంది, ఎందుకు నీకు జాబ్ రాలే? ఏం చెప్పాలి సార్, మన బతుకు బాగాలేదంటాడు. వాని బతుకు కాదు, మన బతుకు అంటాడు. అది కాదయ్యా, మన బతుకు కాదు, నువ్వు ఎందుకు లైఫ్లో జాబ్, ఆఫ్టర్ ఆల్ జాబ్ ఏం సంపాదించుకోలే? ఏం చెప్పాలి సార్, చేతుల గీతలు సరిగ్గా లేవు సార్, గ్రహరాశులు సరిగ్గా లేవు సార్, నేను పుట్టిన టైం అంత మంచిది కాదు సార్. ఏం చెప్పాలి సార్, ఉన్న ఇల్లు వాస్తు కూడా బాగాలేదు సార్. ఇవన్నిటి ఏమంటారు తెలుసా? అందరు నాతో గట్టిగా చెప్పండి. కథలో చెప్పండి. ఇంగ్లీష్లో స్టోరీ, స్టోరీ, తెలుగులో కథలో. వీళ్ళు కథలు చెప్తా ఉంటారు. ఏ మడుగు కథ చెప్తాడు, ఏమయ్యా నువ్వు మార్నింగ్ నిద్రలేస్తాను, ఈరోజు ఎందుకు నిద్రలేవలేదు? సార్ నీకు తెలుసు కదా సార్, రాత్రి కరెంటు లేదు, సరిగ్గా నిద్రపట్టలే. అది కాదయ్యా బాబు, నువ్వు మొన్న చెప్పినావు, ఈరోజు ఎందుకు? ఏం చెప్పాలి సార్, అన్ని బ్యాడ్ డ్రీమ్స్. ఏమన్నా అడుగు, వాడి దగ్గర స్టోరీ రెడీ. ఈ కథలు చెప్పే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారు తెలుసా? కథలు చెప్తా ఉంటారు. చెప్పండి, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి గట్టిగా, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి, కథలు చెప్తా ఉంటారు. లాస్ట్కు చేతిలో 2 చెక్క ముక్కలే మిగిలిను. కథలు చెప్పేటోళ్ళకు 2 చిడతలే మిగిలిను. కారణాలు చెప్పే వాళ్ళకు 2 చెక్క ముక్కలే మిగిలిను. కారణాలు చెప్పే వాళ్ళు 80%, కారణాలు చెప్పని వాళ్ళు 20%. కారణాలు చెప్పే వాళ్ళకు 2 చేతులు చెక్క ముక్కలే వచ్చును. కారణాలు చెప్పని వాడే ఈ ప్రపంచంలో కారణ జన్ముడైతాడో. ఎస్, ఏ పనన్నా తీసుకోండి, ఇబ్బందులు కంపల్సరీ. ఏ వర్క్ అయినా తీసుకోండి, మీకు ప్రాబ్లమ్స్ కంపల్సరీ. ప్రాబ్లం లేని వాడికి కూడా ప్రాబ్లమ్స్ కంపల్సరీ. ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకపోవడమే అదే పెద్ద ప్రాబ్లం. మరి ఎలా తప్పించుకోవచ్చు?
తప్పించుకోవడానికి కూడా కాదు, ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేయాలో మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలో మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, దెన్ యువర్ లైఫ్ విల్ బి టోటల్ డిఫరెంట్. చెప్పండి, ఇక్కడ ఉందామా? 20యా 80యా? దీని బేసిక్ సైకాలజీలో ఏమంటారు తెలుసా? వీళ్ళందరూ రీజనబుల్ పీపుల్, వీళ్ళు అన్రీజనబుల్ పీపుల్. వీళ్ళందరూ అంటే కారణాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు కారణాలకు అతీతంగా బతికేవాళ్ళు. కారణాలకు అతీతంగా బతికే వాళ్ళు, జీవించే వాళ్ళమే మాత్రమే ఈ ప్రపంచంలో సాధిస్తారు. చెప్పండి, నా ముందు కూర్చున్న వాళ్ళు రీజనబులా అన్రీజనబులా? అన్రీజనబుల్ ఓన్లీ విల్ బికమ్ సక్సెస్ఫుల్, దట్స్ ఇట్. అన్రీజనబుల్ ఉన్న వాళ్ళే 100%గా సక్సెస్ సాధిస్తారు. కానీ వాళ్ళు ఈ పడ్డండి ఇబ్బందులు ఎవరు పడరు. లాస్ట్ 11 రోజుల నుంచి నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినాయో మీకు తెలుసు. ఇంట్లో ఛాలెంజు, వైఫ్ది ఛాలెంజు, హాస్పిటల్లో, నర్సింగ్ హోము, ఇక్కడికి రావడము, ఏ టర్న్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవడము, వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, మిమ్మల్ని వచ్చే విధంగా ఎస్ఎంఎస్లు పెట్టడము, ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ పెట్టడము, వాలంటీర్స్ని చూడడము, వాళ్ళని చూడడము, అక్కడ బుక్ స్టాల్ చూడడము, హాల్ చూడడము, బైక్స్ చూడడము. బట్ అన్నీ స్మూత్గా జరిగాయి కదా? ఎందుకు జరిగాయంటే నేను కారణాలు చెప్పలే. ఇదంతా ఉంది, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఇదంతా ఉంది. ఎందుకు సపోర్ట్ చేయలేదు? అందరు సపోర్ట్తోనే మనం జరిగింది. సార్నో అదే కొంతమంది నేనే పని చేస్తున్నా. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఏ పని చేసినా ప్రాబ్లమ్స్ కంపల్సరీ. మరి ఇవన్నీ ముందుకెళ్ళాలంటే అందరు నాతో పాటు ఒక స్లోగన్ చెప్పండి. ఆ స్లోగన్ ఒకసారి చెప్పుకొని ముందుకెళ్దాము. గట్టిగా చెప్పండి. ఐ యామ్ ఏ అన్స్టాపబుల్ పర్సన్. I am an unstoppable person. I am a unreasonable person. I am an unreasonable person. చెప్పండి. చూడండి, ఈ 2 పదాలు మర్చిపోకండి. అన్స్టాపబుల్, అన్రీజనబుల్. అనుకున్నది సాధించే వరకు ఆగకూడదు. అనుకున్నది సాధించే వరకు ఆగకూడదు, కారణాలు చెప్పకూడదు. నేను 1 ఇయర్ ముందు ఇంపాక్ట్ డేట్లు డిసైడ్ చేశాను. ఈరోజు 1 ఇయర్ ముందు. ఎందుకు? ఎవరు వచ్చినా రాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ ఎవరు ఆగరు, ఎవరు ఆపలేరు. అట్లీస్ట్ ఐ విల్ కండక్ట్ విత్ 10 people, బట్ దిస్ విల్ నాట్ స్టాప్. అంటే నువ్వు ఒక్కసారి ముందుకు వెళ్తుంటే నీతో పాటు కొన్ని వేలాది మంది ముందుకు నడుస్తూ ఉంటారు. నువ్వు ఆగిపోతే నువ్వు ఆగిపోతావు, సమాజానికి నష్టం చేసి పోతావు. అంటే ఎనీథింగ్, డోంట్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ లైఫ్. ఆర్ యు రెడీ? మళ్ళీ ఇవన్నీ కావాలంటే నీకేం కావాలి తెలుసా? నీకు ఏం కావాలి? ఇప్పుడు కొంతమంది ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు, మీ గోల్ ఏందో, ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఈ రోజు నాడు చెప్పండి. అది ఎలా నిజం చేసుకోవాలో నిజం చెప్తాను మీకు. ఎవరైనా ధైర్యం ఉండవో నిలబడి అరవండి. పక్క వాళ్ళు వింటుర్రా లేదా సంబంధం లేదు, నిలబడండి, అరవండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు కెమెరా తింపమ్మా, కెమెరా తింపు. వాళ్ళు మన లైఫ్లో ఎప్పటికుండాలి. యా IAS 2015 ట్రైనర్ ఇయర్. IAS అక్కడ గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్, ఆగండి. చూడండి బాస్ ఇంతమంది ఉన్నారు కదా, 30 మంది నిలబడ్డారు. ఇంతమంది ఉన్నారు కదా, 30 మంది చెప్పారు. అంటే చేసేటోళ్ళు కొంతమంది, చూసేటోళ్ళు చాలామంది. ఎప్పుడు కూడా ప్రపంచంలో అంతే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా చూడండి, సంపాదించేది 20%, తినేది 80%. ఈ సమాజం మొత్తం అంతే. నేను అందరికి ఛాన్స్ ఇచ్చాను కదా, అందరినీ అరవమని చెప్పలేదా? చెప్పండి. అందరిని చెప్పమని చెప్పలేదా? చెప్పండి. సార్ నో చెప్పిన తర్వాత కొంతమంది నిలబడ్డారంటే దే ఆర్ అన్రీజనబుల్, అన్స్టాపబుల్. ఎవరికి పట్టించుకోడు, తన మనసులో ఉంది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దట్స్ ఇట్. ఇక మిగతా వాళ్ళు నేను చెప్తే ఏమవుతుందో, ఇంతమంది ముందు చెప్తే నా ఇజ్జతు అసలు ఉంటే కదా పోయేది.
దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ టుడే. జస్ట్ లిసన్ టు మీ. ఈరోజు 4 వరకు నాన్ స్టాప్గా వినండి. మీ లోపల ఉన్న ఫోబియాస్, మీ లోపల ఉన్న టెన్షన్స్, మీ లోపల ఉన్న స్ట్రెస్, మీ లోపల దాగి ఉన్న మురికి అన్నిటిని కూడా సోడా వీలు ఉంటే యాసిడ్తో తోమి కడిగి బయటపడేద్దాం ఈరోజు. మీరేమన్నా చెప్తారు సార్? ఓ మెడకు ఒక మైక్ పెట్టుకుర్రు, ఓ కోట్ వేసుకుర్రు, ఓ కంప్యూటర్ పెట్టుకుర్రు. ఏమన్నా కావాలంటే సూడు ఉండాలి సార్. ఏమన్నా కావాలంటే లక్ ఉండాలి సార్. ఏమన్నా చెప్తారు సార్ అని కొంతమంది అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ ఆదివారం కాబట్టి ఏం పని లేదో చూసిన సార్ అని కొంతమంది. వాట్ ఐఎమ్ టాకింగ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వింటూ ఉండండి. ఇదన్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే నీకు ఒక లక్ష్యం లేకపోవడం, నీకు ఒక పవర్ఫుల్గా గోల్ లేకపోవడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. నేను రేపు ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ. వెడ్నెస్డే నాకు విజయవాడలో ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ నేను మార్నింగ్ కూర్చొని నిన్న మార్నింగ్ టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళగానే ఏమొస్తుంది? యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఏమొస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. అది తర్వాత ఏమొచ్చింది? ట్రైన్ లిస్ట్ వచ్చింది. తర్వాత ఏమైంది? ట్రైన్ చెక్ చేసుకున్నాను. ట్రైన్ చెక్ చేసుకుని ఏమొచ్చింది? ఏ క్లాసు. క్లాస్ తర్వాత ఏమొచ్చింది? సీట్లు అవైలబుల్ లేదా. తర్వాత ఏమొచ్చింది? నా పేరు, నా ఏజు, తర్వాత మేలా ఫీమేలా, అవన్నీ రాసిన తర్వాత ఏమొచ్చింది? అవైలబిలిటీ. అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఏంది? రిజర్వేషన్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ నెంబరు అన్నీ కొట్టిన తర్వాత నాకు టికెట్ వచ్చేసింది. ఈ టికెట్. ఆ టికెట్ మీద ఏం రాసింది చెప్పండి? పిఎన్ఆర్ నంబర్, టికెట్ నంబర్, హ్యాపీ జర్నీ, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, నీ కోచ్ నెంబర్ ఎంత, నీ బర్త్ నెంబర్ ఎంత. బాబో, నేను 6 గంటల ప్రయాణానికే ఎన్ని వివరాలు అవసరం ఉంటే నీ జీవిత ప్రయాణానికి నీకెన్ని వివరాలు కావాలి, ఎన్ని డీటెయిల్స్ కావాలి, ఎన్ని టెక్నికల్ కావాలి, ఎన్ని సంగతులు కావాలి. జస్ట్ 6 అవర్స్కే ఇన్ని కావాలంటే నీ లైఫ్ ప్రయాణం నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏం లేకుంటే ఏమైతే తెలుసా? నేను 2002లో తయారు చేసిన చాలా పవర్ఫుల్ కొటేషన్ చెప్తాను, అందరూ నాతో పాటు చెప్పండి. నాకొక గోల్ ఉంటే, చెప్పాలి, నోరున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి. నాకొక గోల్ ఉంటే నా గోల్ కోసం పనిచేస్తాను. చెప్పండి. నాకొక గోల్ ఉంటే నా గోల్ కోసం పనిచేస్తాను. నాకేం గోల్ లేకుంటే గోల్ ఉన్నోనికి పనిచేస్తాను. ఫస్ట్ చెప్పండి ఒకసారి. సెకండ్ చెప్పండి. అంతే. నీ గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తావు. గోల్ లేకుంటే గోల్ ఉన్నోని గురించి బతుకుతుంటావు, జీవించవు, బ్రతుకుతుంటావు. చెప్పండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి గోల్ ఉందా లేదా? బుక్కు పెన్ను తీయండి. అందరిది వినే ఓపిక లేదు కాబట్టి మీ గోల్ ఏంటో బోల్డ్ లెటర్లో, క్యాపిటల్ లెటర్లో, ఒకటో ఏబిసిడిలో పెద్దగా రాయండి. గట్టిగా, ఫాస్ట్. ఒకటో ఏబిసిడి తెలుసు కదా మీకు? బోల్డ్ లెటర్స్. రైట్ బోల్డ్లీ. అయిపోయిందా? ఇక్కడొకరు, ఇక్కడొకరు, ఇక్కడొకరు లేచి నిలబడి చదవాలి, వినపడకున్నా సరే. వెరీ గుడ్. అంతేనా? అక్కడ నాన్న మీరు చెప్పింది ఎలా ఉంది తెలుసా? ఏదో SMS పంపించినట్టుంది. SMS పంపించినట్టు కాదు, అది ఏందో చాలా క్లారిటీగా చెప్పాలి. నో, క్లారిటీ ఉండాలి. ఐ విల్ బికమ్ IAS ఆఫీసర్. రైట్, చప్పట్లో. IAS అంటే ఎవరు? అంటే మీరు అనుకున్న దాంట్లో క్లారిటీ లేకుంటే, క్లారిటీ ఉన్నోడు అవుతాడు. క్లారిటీ ఉన్నోని దగ్గర నువ్వు పనిచేస్తావు.
యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. సో మీరు ఇప్పుడు చెప్పింది నిజం కావాలా, నిజం కావద్దా? గట్టిగా నిజం కావాలంటే మన స్పీకర్స్ చెప్పారు దాన్ని డ్రీమ్గా మార్చుకోమని చెప్పారు. ఏదైతే నువ్వు డ్రీమ్గా మార్చుకుంటావో ఈ డ్రీము డిజైర్ అవుతుంది. డిజైర్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ గోల్. ఇట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. నీ డిజైర్ గోల్గా మారుతుంది, గోల్ డిజైర్గా మారుతుంది. అది డ్రీమ్గా మారకుంటే డిజైర్ డ్రీమ్గా ఉంటుంది, కానీ అది నిజం కాదు. కళలను లక్ష్యాలుగా మారుస్తే నిజాలు అవుతాయి. నా పదండి ముందుకు అనే బుక్ పైన టైటిల్ కింద రాసినది ఇది, పేజ్ కవర్ పేజ్ పైన. మనం ఏం చేస్తామంటే నిజాలుగా మార్చుకోము. కళలను నిజాలుగా మార్చుకుంటే, లక్ష్యాలను కళ్ళగా మార్చుకుంటే నిజాలు అవుతాయి. నిజాలను అలక్ష్యం చేస్తే కళ్ళు అవుతాయి. నిజమైంది నువ్వు ఐఏఎస్ కావడం అనేది నిజమో, ఉన్నత స్థితికి రావడం అనేది నిజమో, గొప్ప వాళ్ళకి కావడం నిజమో, ఆ నిజాన్ని నువ్వు అలక్ష్యం చేస్తే కలగానే మిగులుతుంది. ఆ కళలను వర్క్ చేస్తే నిజమవుతుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. అలా చేయాలంటే ఒకటి, ఈ నేను చెప్తున్న ఈ డ్రీము, ఈ గోలు అసలు ఏంటి? గోలు అని కొంతమంది అంటారు, కొంతమంది నీడ్ అంటారు, కొంతమంది వాంట్ అంటారు, కొంతమంది డిజైర్ అంటారు. మీకు సింపుల్గా అర్థమైతే చెప్తాను. టీ తాగడము గోలా, వాంటా, నీడా? సౌండ్. బోన్ చేయడము నీడా, వాంటా, గోలా? ఐఏఎస్ కావడము నీడా, వాంటా, గోలా? ఒక క్లర్క్ రావడము, క్లర్క్ పోస్ట్ అవడము నీడా, వాంటా, గోలా? ఓ పెళ్ళి చేసుకోవడము నీడా, వాంటా, గోలా? నీడా, వాంటా? అయ్యో బాబోయ్. అంటే నేను ఏం చెప్పకుండా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు రాసుకున్న గోలు, ఇంతకుముందు రాసుకుంది నీడా, వాంటా, గోలా. చెక్ చేసుకోండి. అంటే గోల్గా ఉంటేనే అది గోల్, లేకుంటే గోల్గా ఉంటేనే గోల్ ఉంటే నీడ్, వాంట్ విల్ బి ఫుల్ఫిల్డ్. చాలా పవర్ఫుల్. అన్రీజనబుల్, వాట్ ఐ సెడ్. అది రాసిన తర్వాత మీ ఇంటి పక్కోనుకో, మీ ఇంట్లోకి చెప్తే నిన్ను చూసి 2 నిమిషాలు నవ్వాలి. అదే గోల్. నిన్ను చూసి నువ్వా, నీ మొహానికి అయ్యేసా అని పగలబడి పొట్టబట్టుకొని నవ్వాలి. అదే గోల్. సార్ నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వెళ్తాను సార్, అదే నా గోల్. ఇదో గోలా? సో యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ గోల్. దాన్ని ఏం మార్చుకోవాలి? డ్రీమ్ గురించి అబ్దుల్ కలాం గారు చెప్పింది మన వక్తలు చాలా మంది చెప్పారు. చెప్పారు డ్రీమ్ ఏం కావాలి? కళలు ఎలా ఉండాలంటే నిద్రలో కూడా కళలు వచ్చిన తర్వాత సరిగ్గా నిద్ర రాకుండా నీ జీవితం గురించి, నీ లక్ష్యం గురించి నాన్ స్టాప్గా ఆలోచించేది, పనిచేస్తుంది. దాన్ని ఏమంటారంటే డ్రీమ్. కళలు నిద్ర రావద్దు, నిద్ర రాకుండా చేయాలి. అప్పుడు ఈ డిజైర్ అనే పదము మేము ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి చదవండి. డిసిస్ట్ అనే పదం నుంచి పుట్టింది. ఈ డిసిస్ట్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క లాటిన్, దిస్ మీనింగ్ ఈజ్ వెరీ సింపుల్. వన్ ఆఫ్ ద మీనింగ్ ఈజ్ ఇక్కడ రాస్తున్నాను. ఏంటిది? దేర్ ఆర్ సో మెనీ మీనింగ్స్ ఫర్ desist. One of the meaning is drop it. ఏం చెప్పాను? చెప్ప గట్టిగా. లివ్ ఇట్, కట్ ఇట్, గివ్ అప్. ఈ 4 అంటే ఏంటంటే వదులుకోవడం అన్నట్టు. ఫస్ట్ పైన ఏం రాశాను? సౌండ్. లాస్ట్ ఏం రాశాను? ఫస్ట్ ఏం రాశాను? లాస్ట్ ఏం రాశాను? అంటే ఏంటంటే సింపుల్గా నీ జీవితంలో నీకేమన్నా కావాలంటే ఏమన్నా పోగొట్టుకోవాలి. నా లైఫ్ వాజ్ వెరీ ఆర్డినరీ టిల్ 1993. వెరీ వెరీ ఆర్డినరీ. ఐ యూస్ టు వర్క్ 16 hours per day, approximately 16 hours per day, to earn 4,000 rupees per month with a great difficulty. When I chose this, ఎప్పుడైతే నేను ఈ టెక్నాలజీ తెలుసుకున్న తర్వాత అడాప్ట్ చేయడం మొదలుపెట్టాను, ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఆ మనిషే ఈరోజు తక్కువగా 3,000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విధంగా ఎదిగాను పర్ డే.
పర్ డే ఇన్కమ్ ట్యాక్స్, మై ఇన్కమ్ ట్యాక్స్ 3000 రూపీస్. అంటే వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు కూడా ఏమన్నా కావాలంటే నువ్వు ఈ సీక్రెట్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఎక్సలెంట్. డ్రాప్ అంటే వదిలిపెట్టడము, గోల్ అంటే నీ లక్ష్యం. ఓకే, అందరు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా స్ట్రైట్గా కూర్చోండి, వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకోండి, స్పైన్ ఎరెక్ట్. ఒకసారి గాలి పీల్చుకోండి, అందరు గాలి పీల్చుకోండి, ఫుల్గా పీల్చుకోండి, గాలి పీల్చుకోండి, వదలండి. సూపర్, సౌండ్ రావాలి. పీల్చుకోండి, వదలండి, వదిలితే సౌండ్ రావాలి. పీల్చుకోండి, అబ్బా, వదలండి. సూపర్. పీల్చుకుంటున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? గట్టిగా చెప్పండి. అబ్బో, మీకు సైన్స్ గురించి బాగా తెలుసు. మళ్ళీ చెప్పండి, ఏం పీల్చుకుంటున్నారు, ఏం వదులుతున్నారు? మనకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమా, ఆక్సిజన్ అవసరమా? సూపర్ చెప్పారు. మీరు చెప్పిందే ఫాలో చేద్దాం. అందరూ కూడా మీరు చెప్పినట్టుగా ఆక్సిజన్ పీల్చుకోవడం మొదలుపెట్టండి. కమాన్, పీల్చుకోండి, కమాన్, పీల్చుకోండి, పీల్చుకుంటూ ఉండండి. ఇంకా ఆక్సిజనే మనకు మంచిది, ఆక్సిజనే ఆరోగ్యం, ఆక్సిజన్తోనే బతుకుతాము. పీల్చుకోండి, పీల్చుకోండి, పీల్చుకోండి. ఏమైంది? క్యావా? లోపల తయారైన కార్బన్ డైఆక్సైడ్ బయటకి పోతే కానీ మనకు ప్రాణము నిలబట్టే ఆక్సిజన్ లోపలికి రావట్లే. లోపలున్న చెడు గాలి పోతే గాని మంచి గాలి రావట్లే. లోపలున్న చెడు పోతే గాని మంచి రావట్లే. లోపలున్న చెడు పోతే గాని మంచి రావట్లే. లోపలున్న చెడు పోతే గాని మంచి రాదు. బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. ఈ నేచర్ ఏం చేస్తుంటే మంచిని తీసుకుంటుంది, చెడు వదులుతూ ఉంటుంది. మనం కూడా పార్ట్ కాబట్టి నీ చెడు ఆలోచనలు, చెడు దృక్పథము, చెడు విషయాలు, చెడు అలవాట్లు వదులుకోవాలి. నీ చెడు ఆలోచనలు వదులుకుంటే, నీ లోపలున్న చెడు విషయాలు వదులుకుంటే మంచివి రావు. చీచి, ఇదో పెద్ద పని సార్, నేను పోను. పోకు, చస్తావు. అబ్బా, గాలి వదలడం పెద్ద కష్టం సార్, కార్బన్ డైఆక్సైడ్. వదులకు, అసలు నువ్వు అవసరమే లేదు మాకు. అబ్బా, అదో పెద్ద పని సార్, పోకు. బాస్, అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎస్ సార్, నో. ఇది ఈరోజు నుంచి మర్చిపోకండి. అంటే నీ బాడీ కూడా మంచి తీసుకుంటుంది, చెడు వదులుతుంది. చెడు వదలకుంటే క్యాన్సర్ అయిపోతుంది. అంటే ఆలోచనలు కూడా అంతే కదా, నీ అలవాట్లు కూడా అంతే కదా, నీ లైఫ్ కూడా అంతే కదా. అంటే ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీ జీవితంలో కొన్ని ఇంతవరకు నేర్చుకున్న, బలవంతంగా నేర్చుకున్న కొన్ని చెడు విషయాలు వదులుకోవాలి. సార్, సండే నాడు మార్నింగ్ పిలిపించి మమ్మల్ని తిడుతున్నారా సార్? అసలు మేము ఏం తప్పు చేశాం సార్? 11 రోజుల నుంచి ఇంత డిసిప్లిన్గా రావడం మేము పాపమా సార్? మమ్మల్ని చెడ్డవాళ్ళంటారా సార్ అని మీరు అనుకుంటారు. నాకు తెలుసు మీరు ఎంత మంచోళ్ళో నాకు తెలుసు, మీ దగ్గర ఎంత మంచి గుణాలు ఉన్నాయో నాకు తెలుసు, మీ బుద్ధులేందో నాకు తెలుసు. ఏం వదులుకోవాలి, ఏమీ వదులుకోవద్దు. మీకున్న 2 చాలా గొప్ప హర్డిల్స్, ఆబ్స్టికల్స్ వదులుకోవాలి బాస్. హలో, వింటున్నారా? అవి ఏం వదులుకోవాలో మీకు సైంటిఫిక్గా కొన్ని ఆటలతో పాటలతో మీకు నేర్పిస్తాను. ఆర్ యు రెడీ? రైట్. ఈ 2 బ్యారియర్స్ మన లైఫ్లో చాలా పవర్ఫుల్ బ్యారియర్స్. ఫస్ట్ బ్యారియర్స్ కొద్దిగా ఒకసారి చదువుతారా గట్టిగా? నంబర్ 1, సూపర్. నంబర్ 2, వెరీ గుడ్. నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6. ఈ 5 మన జీవితంని వాడుకుంటున్నాయి. నేను వద్దనా? వాటిని మనం ఎంజాయ్ చేయాలి, కానీ మనను అవి ఎంజాయ్ చేస్తున్నాయి. సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫస్ట్ 5. వాట్ యు సే? ఇప్పుడు కొంతమంది అంటారు, ఏం సార్ మేము యూత్ ఎంజాయ్ చేయొద్దా? చూడు బాబు, నాకు తప్పేం లేదు, మనం అందరం యూతే, మనం సపోర్ట్ చేసుకుంటే
ఏ హారికనే యూతా నేను కాదా? ఏం కార్తీక్ నువ్వు యూత్ అనేం కాదా? యూత్ అంటే వద్దులే, వినండి. ఎంజాయ్ చేయొద్దని నేను ఎప్పుడనను. నువ్వు వాటిని బానిసగా చేసుకో, దానికి నువ్వు బానిస కాకు. రెండో పర్మనెంట్ కట్ ఆఫ్స్, రెండో బ్యారియర్స్ చదవండి ఒకసారి. వెరీ గుడ్. నెంబర్ 2, నెంబర్ 3 ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్, వాయిదా వేయడం. నెక్స్ట్ మొత్తం నెగిటివ్ అయి బతుకంతా. నెక్స్ట్ హెజిటేషన్, మొహమాటం. ఈ 5 ఒక్కటున్న 4 వస్తాయి. ఇది 1+4 ఆఫర్. 5 ఒక్కటున్న మిగతా 4 బోనస్. 1+4 ఫ్రీ. ఈ 10 మీకు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. కంగ్రాచులేషన్స్. 10కి 10 ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. 10కి 10 ఉన్న వాళ్ళు గట్టిగా సూపర్. వీళ్ళకి 100% మార్క్స్ వచ్చాయి. పండుగ చేసుకోండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏ ఒక్కటి లేని వాళ్ళు బాబు కుర్చీ. ఆ స్వామీజీ ఫోటో వద్దు, దండ తీసేద్దాము. ఈ స్వామీజీకి దండ ఇద్దాం. ఎవరు లేరా? ఎవరు ఉంటే రండయ్యా. మీరు తొందరగా ఇక్కడికి రాగానే మా వాలంటీర్స్ పరిగెత్తుకెళ్ళి 1 కిలో తేనె, 2 లీటర్ల పాలు, 1 కిలో పెరుగు, పాలు, పండ్లు, పుష్పాలు, పసుపు, బొట్లు అన్నీ తెచ్చి ఒక పెద్ద కొబ్బరికాయలు కూడా పద్దేస్తారు. ఆ మనిషిని ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తాము? పాలతో, పెరుగుతో, తేనెతో స్నానం చేయించి, అదే అభిషేకం చేయించి, పసుపు బొట్లు పెట్టి కొబ్బరికాయతో. అలా కాదు. ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? మనిషి అన్న తర్వాత కాస్త కూస్త ఎంజాయ్మెంట్ ఉండాలి, కానీ దానికి మనం బానిస కావద్దు. ఎస్ ఆర్ నో? లెట్ మీ టాక్ one by one very fast. Today I will deal on more on interpersonal relationship and human relationship. Now, ఫస్ట్ ఏందండి? వెరీ గుడ్. మీ హీరోల పేరు ఫాస్ట్గా చెప్పాలి. కమాన్, గట్టిగా సౌండ్. ఎవరి సౌండ్ ఎక్కువ వస్తే వాళ్ళే మన తెలుగు వాళ్ళకందరికి హీరో. కమాన్, గట్టిగా సౌండ్. మీరు ఎవడెవడు పేరు చెప్పారో నాకు తెలియదు. వాళ్ళందరూ మీకు శాలరీస్ ఇస్తున్నారు పర్ మంత్. వీళ్ళు వాళ్ళ షూ వాళ్ళు పాలిష్ చేసుకోరు. వీడు వెళ్ళి నాలికతో వాడు షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత అసహ్యంగా నేను మాట్లాడుతున్నాను తెలుసా? వాడికి గోల్ ఉంది, నీ గోల్ లేదు. గోల్ ఉన్నవాడు గోల్ లేని నిన్ను వాడుకుంటాడు. వాడు డబ్బు సంపాదిస్తాడు, నువ్వు ఎందుకు పనికిరావు. అభిమానం అంటే ఏంటి, హీరో అంటే ఏంటి అడిగాను, చెప్పారు, బాగానే ఉంది. సరే, మీ హీరోల గురించి కొద్దిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ హీరోల జుట్టు ఒరిజినలా? పోని బట్టలు వాడి స్వంతమా? మేకప్ లేకుండా వాడి మొహం చూడగలవా? పోని డైలాగులు వాడి స్వంతమా? పాటలు వాడి స్వంతమా? మాటలు వాడి స్వంతమా? కొరియోగ్రఫీ వాడి సొంతమా? ఫైటింగ్లు వాడి స్వంతమా? వాంది ఏంది సొంతం? వాడు హీరోగా నిలబడాలంటే 500 మంది సపోర్ట్ కావాలి. ఇక్కడ నా ముందు కూర్చున్న ఓ నా స్టూడెంట్, ఇంపాక్ట్ స్టూడెంట్, నీ జుట్టు నీదే కాదా? నీ బట్టలు కాస్ట్యూమ్స్ నీవా కాదా? నీ మాటలు నీవా కాదా? నీ ప్రొడక్షన్, నీ డైరెక్షన్, నీ పాటలు, మాటలు, కోరియోగ్రఫీ, నీ జీవితంతో ఫైటింగ్. ఇప్పుడు నాకు చెప్పండి, నిజమైన హీరో నువ్వా వాడా? ఎస్, మీరు ఫ్యాన్లు కండి, ఎవరికి ఫ్యాన్లు కండి. అమ్మా నాన్న కంటే గొప్ప హీరో ఈ ప్రపంచంలో వెళ్ళాడు.
ఇక్కడికి వచ్చిన 58 మంది ట్రైనర్స్ కంటే గొప్ప హీరో ఎవడు బాస్? ఏమి ఆశించకుండా ఇక్కడికి వచ్చి మీ అందరికి వారి సమయం ఇచ్చి, వారి శక్తినిచ్చి, వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానానికి మీకు ఉచితంగా పంపించిన ఇక్కడికి వచ్చిన ట్రైనర్స్, మీకు చదువు చెప్పిన గురువులు, వాళ్ళు రా హీరో అంటే. వాళ్ళు హీరో. భగత్ సింగ్ హీరో, స్వామి వివేకానంద హీరో, అన్నా హజారా హీరో, అబ్దుల్ కలాం హీరో, జయప్రకాష్ నారాయణ హీరో, జేడి లక్ష్మీనారాయణ హీరో, కృష్ణబాబు హీరో. హీరోస్ అంటే వీరు బాస్, సమాజం కోసం పనిచేసే వాళ్ళు హీరో. ఏదో పేరు చెప్పారు, తొక్కలో పేరు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు చెప్పండి, ఇంతకుముందు మీరు చెప్పింది పేర్లన్నీ రైటా రాంగా? ఇక ఈరోజు నుంచి చేయలేపండి. నేను నా జీవితాంతం వరకు ఎటువంటి సినిమా హీరోకు నేను ఫ్యాన్ అయ్యి వాడి గురించి నా బతుకును, నా జీవితాన్ని, నా డబ్బును, నా సమయాన్ని నాశనం చేసుకోనని, కానీ వాడే నా ఇంటికి వచ్చి నా సంతకము తీసుకొని, నా ఆటోగ్రాఫ్ తీసుకొని, మీలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు సార్ అనే విధంగా చేస్తానని ఈ అమ్మ రోజు నాడు, మదర్స్ డే నాడు ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీ జీవితంలో ఎంతో టైం మిగిలిపోయింది చూసుకోండి. ఇంకా ఆ సినిమా రిలీజ్ కాగానే ఏం చేస్తే తెలుసా, ఎన్ని పేపర్లు బ్యాగులో పెట్టుకొని ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక బ్లేడ్ తీసి అన్నా అని కాళ్ళకి నమస్కారం పెట్టి ఇలా పేపర్లు ఎగరేస్తాడు. ఇటువంటి యూత్ అంతా నాశనం అయిపోతున్నారు. సార్ సినిమాలు చూడొద్దా? చూడండి. ఏం చేయండి తెలుసా, వాడు 40 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, నువ్వు 40 రూపాయలు పెట్టి సినిమా చూడు. 40 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, నువ్వు 40 రూపాయలు పెట్టి సినిమా చూడు, మజా చేసుకో, పండుగ చేసుకో, ఇంటికి వచ్చాయి, అంతే. అర్థమైందా? ప్రమాణం చేశారు, మర్చిపోకండి. 60 days ముందు మీ ఎగ్జామ్స్ ఎప్పుడున్నా నో మూవీస్. బికాజ్ ఒక్కసారి సినిమా చూస్తే జవహర్ గారు సైకాలజిస్ట్ అడగని చెప్తారు, 9 days యువర్ మైండ్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ, 9 days యువర్ మైండ్ విల్ ఎఫెక్ట్. రకరకాల సీన్లు, వెనకాల ఏమో సీన్లు, ఇంకేదో సీన్లు, అన్ని సీన్లు. ఇక్కడ 11 రోజుల నుంచి ఏం సీన్లు లేవు. సార్ నో, వాళ్ళ సీన్లు చూపించి వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటారు. ఇక్కడ ఏమి సీన్లు చూపించకుండా మీ జీవితాలను మేము బాగు చేస్తున్నాము. డియర్ ఫ్రెండ్స్, సినిమా ఓవర్. వాట్ ఈస్ నెక్స్ట్ వన్? వావ్, వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చాలా కష్టపడి ఇంట్లో చదువుకుంటారా లేదా చెప్పండి. ఒక మ్యాథ్స్లో ఒక ఫార్ములా చెప్పండి. సంగతి ఏంటంటే నాకు కూడా అదే వచ్చు. a+b² ఒక పని చేద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఫార్ములా చెప్తా ఉంటారు. ఓకే, మీరు చెప్పొద్దు, చెప్పండి. అందరు చెప్పాలి గట్టిగా. పాట ఆపొద్దు. మీరేం చేయండి, మీరు ఒకసారి చెప్పండి పాట. చదువులను నాశనం చేస్తున్నాయి టీవీ ఛానళ్ళు. అందుకోసం ఇంత పెద్ద ప్రోగ్రాం అవుతుంటే 1-2 తప్ప ఏ ఛానల్ చాలాలి. ఇదే సగం బట్టలు కట్టుకుని ఆటలాడితే అన్ని ఛానళ్ళు ఇక్కడికి వచ్చేటివి. నా తెలుగు జాతి, తెలుగులో ఉన్న తెలుగు మాట్లాడే నా యూత్నందరినీ ఉన్నత స్థితికి తీసుకెటువంటి ప్రోగ్రాం ఎవడు రాడో మనకు అక్కర్లే. జాగ్రత్తగా వినండి. మీకు తెలుసా
అర్ధరాత్రి 12:92 ఒక అందమైన అమ్మాయి గాంధీనగర్ ఏరియా నుంచి పక్క నుంచి సందులో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అప్పుడే 4 అబ్బాయిలు ముందు నుంచి బయలుదేరి వచ్చారు. అమ్మాయి దగ్గరికి వచ్చారు. అమ్మాయి గజగజ వణకడం మొదలుపెట్టింది. అప్పుడే కరెంటు పోయింది. కరెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆ బ్రేక్లో మీ ఇంట్లో లెట్రిన్ సింక్ నల్లగా ఉందా? వాడండి సంస్కారవంతమైన సబ్బు. అది కరెక్ట్ బోన్ చేస్తున్నప్పుడే వాడు చూపిస్తాడు, మీ ఇంట్లో లెట్రిన్ సింక్ నల్లగా ఉందా? అసలు సంస్కారవంతమైన మనుషులు ఉంటారు కానీ సబ్బు లేదురా. ఓకే, లెట్ దెమ్ గివ్ దెర్ యాడ్స్. నీ మైండ్లో కూర్చుంది ఈ 2 వస్తువుల పేర్ల నీ చదువా బాస్. అదొక షూటింగు, దానికి ఒక బ్రేకు. అప్పుడే అమ్మాయి దగ్గరికి 4 వచ్చారు. అమ్మాయిని అడిగారు, ఎక్కడ పోతున్నావు అమ్మా అన్నారు. అమ్మాయి అన్నది, అన్నయ్య నేను గాంధీనగర్లో సివిల్స్కి ప్రిపేర్ కావడానికి వచ్చానన్నయ్య. అది కాదమ్మా, 12:38 ఎందుకు వెళ్తున్నావు? అన్నయ్య రూమ్మేట్ దగ్గర చదువుకొని వస్తున్నాను. ఏం భయపడకమ్మా, నేను తీసుకెళ్ళి మీ హాస్టల్లో వదిలిపెడతాం, ఎందుకంటే మేము ఇంపాక్ట్ స్టూడెంట్స్. ఇదో షూటింగు, దాంట్లో బ్రేకు. వద్దు బాస్, యువర్ లైఫ్, యువర్ రూయినింగ్ యువర్ లైఫ్. టీవీ చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. టీవీ చూడండి, విజ్ఞానం పెంచుకోండి. టీవీ చూడండి, తెలవని విషయాలు తెలుసుకోండి. వాడు చూపించి నీ మైండ్ మొత్తం పాడు చేస్తున్నాడు. వీడు ఇంకో ఛానల్ ఏమొస్తూ పెట్టుకుంటాడు, అల్ల కూడా అదే వస్తుంది. కాకుండా కింద స్క్రోలింగ్ యాడ్స్ మారుతాయి. నేను వద్దనను. ఒక గొప్ప స్థితికి వచ్చినప్పుడు టీవీ వీలుంటే మీ పెద్ద ఇంట్లో పెట్టుకొని చూడండి. ఇప్పుడు మాత్రం టైం ఏం చేసుకోవద్దు. సార్ నో. థర్డ్ వన్ చాటింగ్. సూపర్ మీకు చాలా బాగా గుర్తున్నాయి. చాటింగ్ అంటే ఏంది? సొల్లు కబుర్లు మీ లైఫ్ అంతా పాడు చేస్తుంటాయి. ఇక్కడ కొంతమంది ఆశించి అమ్మాయిలు పక్క కూర్చొని ఎటువంటి రూపాయి ఫీజు లేకుండా 12 రోజులు పక్కకు కూర్చుందామని ఆశపడి వచ్చుర్రు. మా వాలంటీర్స్ పక్కకు కూర్చొని ఇవ్వలే. అలాంటి వాళ్ళు మేము 5-6 ఏళ్ళ క్రితమే గమనించాం. వింటప్పుడు ఇలా వింటున్నారు బాస్, జాగ్రత్తగా వినండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్. వన్ థింగ్, ఈ చాటింగ్లో సెల్ ఫోన్ చాటింగ్ ఆర్ ఫేస్బుక్ చాటింగ్ ఆర్ ఎనీ అదర్ చాటింగ్ షుడ్ హెల్ప్ యూ ఆర్ షుడ్ హెల్ప్ అదర్స్. నా స్మార్ట్ ఫోన్లో 24 hours ఆన్లైన్లో ఉంటాను. 24 hours ఆన్లైన్లో ఉంటాను నేను. ఎనీ టైం మీరు నాకు మెసేజ్ పెడితే ఫేస్బుక్లో మీకు 2 నిమిషాల్లో రిప్లై వచ్చింది. బికాస్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై స్టూడెంట్స్. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. నన్ను నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళకు నేను ఎంతో కొంత అందించాలి. వాళ్ళు నన్ను ఒక అన్నగా, ఒక అంకుల్గా, ఒక సారుగా, ఒక సైకాలజిస్ట్గా ఎంతోమంది భావిస్తుంటారు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ టెన్షన్స్ దూరం చేస్తూ ఉంటాను. యూజ్ చాటింగ్ ఫర్ గుడ్ పర్పస్, నాట్ ఫర్ ది బ్యాడ్ పర్పస్. ఫ్రెండ్స్, క్లాస్లో కూర్చుంటాడు, వింటూ ఉంటాడు పాఠం. ఏముంటుంది? అప్పుడు ఆ ఇంగ్లీష్ అలా కరెక్ట్ ఇంగ్లీషా? హలో, వాట్ ఈస్ దిస్ చెప్పండి స్పెల్లింగ్. అయిపోయా, నీ ఇంగ్లీష్ మొత్తం ఫినిష్ అయిపోయింది, నీ లాంగ్వేజ్ మొత్తం పాడైపోయింది. ఫ్రెండ్స్, my sincere submission to all of you, cut off the chatting. What is the next one? Cell phone. నిజంగా ఈ సెల్ ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం.
ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత జనాభా సమస్యను మనం ఏం ప్రాబ్లం లేకుండా తగ్గిపోతుంది. మీరు సెల్ ఫోన్ యొక్క దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి ఇంటర్నెట్లో కూడా చూడండి. కొన్ని లక్షల పేజీలు వస్తాయి. ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేడియేషన్ ఒక టవర్స్ యొక్క రేడియేషన్ తగ్గించమన్నదా పెంచమన్నదా? కారణం ఎందుకో? చచ్చిపోతున్నారు రకరకాల కారణాలతో. ట్యూమర్స్, మెమరీ ప్రాబ్లమ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసలేదో పిల్లలు కూడా పుట్టట్లేదు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. మరి ఇవన్నీ కావాలనా? కొంతమంది యూత్ అంటారు, సార్ ఫోన్ కావాలి. నీ మాట్లాడే ఫోన్లన్నీ చీప్ క్వాలిటీ ఫోన్లు. చీప్ క్వాలిటీ ఫోన్లు అంటే హైయెస్ట్ రేడియేషన్. ఆ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటే వెళ్తావు తప్పకుండా కార్డియాలజిస్ట్ దగ్గరికి. కొంతమంది కాలేజీలో దాచిపెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటారు, పోతారు డాక్టర్ సమరం దగ్గరికి. ఫోన్ను మీరు వాడుకోండి, మొబైల్ ఫోన్ను మీరు వాడుకోండి, అంతేగాని మొబైల్ చేత మీరు వాడించకండి. వాట్ ఈజ్ లాస్ట్ వన్? గట్టిగా. వాడు ఆడినా డబ్బులు వస్తాయి, ఓడినా డబ్బులు వస్తాయి. వాడు ఆడినా డబ్బులు వస్తాయి, ఓడినా డబ్బులు వస్తాయి, ఇంట్లో కూర్చున్నా డబ్బులు వస్తాయి. ఎస్ ఆర్ నో? 120 కోట్ల మందిలో ఆడే ఛాన్స్ 11 మందికే. 120 కోట్ల మందిలో ఆడే ఛాన్స్ 11 మందికే. దాంట్లోని పాలిటిక్స్ ఎక్కడ లేవని మీకే తెలుసు. నేను ఆడొద్దంట్లేను, క్రికెట్ చూడొద్దంటున్నాను. ఆడితే బాడీ ఫిట్, చూస్తే బాడీ ఫట్టు. మీరు క్రికెట్ ఆడండి, చూడకండి. మీ టైం అంతా వేస్ట్. 4 అవర్స్ 5 అవర్స్. ఎప్పుడైనా క్రికెట్ చూస్తున్నప్పుడు మీరు ఆ మనిషి మొహం చూడండి. కొడతారా 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 కొడతారా, 6 అవుట్. చీ, ఇండియా వేస్ట్ అంటారు. అరే ఇండియా వేస్ట్ కాదురా, వాడు యూజ్లెస్ ఫెలో వేస్ట్ రా. ఇండియా ఎట్లా వేస్ట్ అవుతుందిరా? ఇండియా అంటే ఇదిరా, ఇండియా అంటే ఇది, భారతదేశం అంటే ఇది. And that team is not appointed by government of India. How can you say India waste? No, my dear friends, don't waste your time. మీరు ఆ క్రికెట్ చూస్తున్నప్పుడు ఏం చేయండి, ఇలాంటి ఒక కెమెరా పెట్టి వాళ్ళ మొహం షూటింగ్ చేయండి తెలియకుండా. ఆ మొహం షూటింగ్ను తీసి తర్వాత వాళ్ళకి చూపిస్తే ఎర్రగడ్డలో ఎలా ఉంటారో వీడు అలాగే ఉంటాడు. కావాలని చూసుకోండి మీరు. వాళ్ళందరూ మతి స్థిమితం తప్పిన వాళ్ళు. వాళ్ళను మనం చూసి జాలి పడాలి, సానుభూతి పడాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. మళ్ళీ వీళ్ళకేం చేయాలి? ఫ్రెండ్స్, ఈ 5 గురించి నేను ఎక్కువ సేపు డిస్కస్ చేయను, కానీ ఈరోజు యూత్ సఫర్ అవుతున్నారా లేదా? ఇప్పుడు నా మాటలు విన్న తర్వాత కాస్త పక్కకు పెట్టాలనిపిస్తున్నాయా? ఎందుకంటే నువ్వు చెప్పిన గోల్ నిజం కావాలంటే దీస్ ఆర్ ఆల్ వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్యారియర్స్. నౌ సెకండ్ బ్యారియర్స్, వాట్ ఈస్ దట్? ఓవర్ స్లీప్. సో ఐ విల్ టాక్ ఆన్ ఓవర్ స్లీప్. చాలామంది నా ముందున్న వాళ్ళ మీరు మీ ఆస్పిరేషన్ ఏంటంటే జీవితంలో ఏదైనా సాధించాలని. అవునా కాదా? చెప్పండి గట్టిగా. మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒకటే ఒకటి, ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందు ఉదయిస్తాడో అటువంటి వాళ్ళే సూర్యుని కంటే ఎత్తు ఎదుగుతారో. యు మస్ట్ వేక్ అప్ బిఫోర్ సన్ వేక్స్ అప్. నీవు నిద్ర లేవకుంటే నిద్ర లేచిన వాళ్ళ దగ్గర పనిచేస్తావు. నీకంటే ముందు నిద్ర లేచిన వాళ్ళ దగ్గర నువ్వు పనిచేస్తావు. దానికోసం ఒకటే ఒకటి చూడండి జాగ్రత్తగా. మీ అందరికి నేను ఒక టైం టేబుల్ ఇస్తాను ఈరోజు నుంచి. ఈ టైం టేబుల్ నెక్స్ట్ ఒక 40 days ఫాలో చేయండి. తర్వాత అక్కర్లే. ఏమన్నారు? అది చూద్దాం. ఫస్ట్ మాత్రం 40 days ఫాలో చేయండి. ఈ 40 రోజులు నేను మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ మీతో ప్రమాణం చేపిస్తాను. అందరు చేయొద్దు ప్రమాణము. జీవితంలో బాగుపడదాం అనుకున్న వాళ్ళు చేయాలి. బాగుపడదాం అనుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి? కంగ్రాచులేషన్స్, వాళ్ళే చేయలేబట్ట చెప్పిన తర్వాత. నౌ దిస్ నోట్ డౌన్ దిస్ టైం. వాట్ ఈస్ ది బెస్ట్ టైం?
వాట్ ఈస్ బెస్ట్ టైం? 4 AM to 9 AM. మన మైండ్ ఎంత పనిచేస్తుంది? దిస్ ఈజ్ యాజ్ పర్ సైకలాజికల్ రీసెర్చ్ ఆర్ మేబీ స్పిరిచువల్ రీసెర్చ్. దిస్ ఈజ్ ట్రూ. ఏం చేస్తుంటారు? నిద్రలేవరు. ఈ మధ్యలో నేను గుంటూరు అనే ఊరికి వెళ్ళాను. గుంటూరు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. అదేంటో విజయవాడకు మంచిగా ట్రైన్ ఫెసిలిటీ ఉంది కానీ గుంటూరు సరిగ్గా ట్రైన్ ఫెసిలిటీ లేదు. మేము ఇక్కడ నైట్ 10:30కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 3 o'clock దింపుతాడు గుంటూరు, ఒక నర్సాపురం ఎక్స్ప్రెస్. ఓకే, ఐ విల్ షేర్ దిస్ ఇన్సిడెంట్ విత్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. కొంతమంది అక్కడ చూస్తూ నీ బుక్ చూస్తూ రాస్తున్నారు. ఇలా రాయాలి తెలుసా? అటు చూడాలి, నీ బుక్ చూడొద్దు. బుక్లో తప్పులు పోయినా సరే ఇలా చూస్తూ రాయాలి, అది కరెక్ట్ రైటింగ్. ఇలా అంత పోతుంది. నో, రైట్. ఆర్ యు రెడీ? ఏమైందో ఇన్సిడెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి మిత్రమా. గుంటూరుకి వెళ్ళాను నేను. 3 o'clock నా ట్రైన్ గుంటూరులో ఆగిపోయింది. తర్వాత అది నర్సాపూర్ వరకు వెళ్తుంది. 3 o'clock కాబట్టి నేను ఎప్పుడు 2:30 నుంచే మేలుకోగా ఉన్నాను. 3 o'clock నేను బ్యాగ్ తీసుకొని రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. బయటకు రాగానే ఎవరు వస్తారు మీ దగ్గరికి? గట్టిగా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చాను చెప్పాను. అప్పుడు ఎవరు వస్తారు బయటకు? ఆటో వచ్చి సార్ ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఒక హోటల్ పేరు చెప్పాను. అక్కడి నుంచి జస్ట్ 1 kilometer ఉంది అది. ఆ హోటల్ తీసుకెళ్ళమన్నాడు. ఎంత అన్నాడు? 50 rupees అన్నాడు. ఏమయ్యా, ఇక్కడే ఉంది కదా, దగ్గరగా ఉంది కదా, 10 రూపాయలు తీసుకో, 5 రూపాయలు తీసుకో, 25 రూపాయలు తీసుకొని నేను బార్గెయిన్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఆటో డ్రైవర్లు కానీ ఫ్రూట్ వెండర్స్ కానీ పేదవాళ్ళు ఎవరెవరు, ఎందుకంటే పేదవాళ్ళే ఇటువంటి వ్యాపారం చేస్తుంటారు కాబట్టి నేను వీళ్ళతో బార్గెయిన్ చేయను. తింటే నా 10 రూపాయలు తీసుకుంటారు. ఐ నెవర్ బార్గెన్ విత్ ఆటో డ్రైవర్స్. అంటారు వాళ్ళు చీటర్స్ అంటారు. ఏం చీటర్స్ అండి, వాళ్ళు జీవితాంతం కష్టపడుతుంటారు. ఏది బిల్డింగ్ కట్టారా నీ 10 రూపాయలతో? వాళ్ళు కాదు, అడుగుతున్నారు. ఎందుకంటే 3 o'clock వచ్చాడు అతను. నేను అన్నాను, బాబు 50 rupees ఇస్తాను, కానీ నాకు 3 ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే 50 ఇస్తాను. ఈ నన్ను ప్రశ్నలు అడగడమే సార్, నువ్వు చెప్పకుంటే వేరే ఆటో కూర్చోండి సార్ అన్నాడు. ఎక్కాను, కూర్చున్నాను. స్టార్ట్ చేయకన్నాను. ఎందుకు 3 గంటలకు వచ్చావునా? అదేంటి సార్ 3 గంటలకు ఎందుకు? మీకు విషయం చెప్తారు సార్. 5 గంటలకు వస్తే 20 రూపాయలు ఇస్తారు, 6 గంటలకు వస్తే 10 రూపాయలు ఇస్తారు, 8 గంటలకు వస్తే 5 రూపాయలు షేరింగ్ ఆటో ఇస్తారు సార్ అన్నాడు. మరి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రావడానికి కారణం ఏంటన్నా? సార్ ఏం చెప్పాలి సార్, నా పిల్లల గురించి పనిచేయాలి సార్, నా పిల్లలు బాగా చదువుతున్నారు సార్, వాళ్ళని చదివించాల్సిన నాదే రెస్పాన్సిబుల్ కాబట్టి నేను వాళ్ళను కష్టపడి చదివిస్తున్నాను సార్. 2 ప్రశ్నలు అయిపోయినాయి సార్. 3వ ప్రశ్న చెప్పండి సార్, వెళ్ళిపోదామన్నాడు. నీకెవరు చెప్పలేదా ఎర్లీ మార్నింగ్ లేవని అన్నాను. ఏం చెప్పాలి సార్, మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు 4 గంటలకు లేవురా, 5 గంటలకు లేవురా అని ప్రతిరోజు చెప్పాడు. ఆ రోజు మా నాన్నగారి మాట విని రోజు 3-4 గంటలకు లేచి చదువుకొని ఉంటే ఈ రోజు ప్రతిరోజు 3 గంటలకు లేచి పని చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు సార్. అప్పుడే ఆ 4 ఏళ్ళు నేను చదువుకుంటున్నప్పుడు 4 ఏళ్ళు కనుక ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకొని ఉంటే ఈ ఆటో తోలే కర్మ నాకు పట్టేది కాదు సార్. 4 ఏళ్ళు నేను ఎంజాయ్ చేశాను కాబట్టి ఇప్పుడు నా జీవితాంతం కష్టపడుతున్నాను సార్. బాస్ అప్పుడేమొచ్చింది తెలుసా, అతనిలో నాకు గురువు కనిపించాడు, అతనిలో నాకు టీచర్ కనిపించాడు. ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై లైఫ్. నేను అన్నాను, బాబు 50 రూపాయలు మాట్లాడాను, 100 తీసుకో. వద్దు సార్ అన్నాడు. తీసుకో, నీ మాట అందరికి చెప్తా, మొత్తం ఆంధ్రప్రదేశ్ చెప్తా, ఇదే విషయం ప్రతి ఒక్క యూత్కు చెప్తా, ప్రతి ఒక్క యువకునికి చెప్తా. ఫ్రెండ్స్ ఏమర్థమైంది చెప్పండి, నాన్న ఏమర్థమైంది చెప్పండి. అతను పడ్డ బాధ మీకు అర్థమైంది అనుకుంటా. స్టూడెంట్ లైఫ్లో ఎంజాయ్ చేశాడు కాబట్టి లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నాడు. దాన్నే ఏమంటారు తెలుసా? అందరు నాతో పాటు చెప్పండి, టెంపరరీ పెయిన్. చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా. పర్మనెంట్ గెయిన్. ఏ టెంపరరీ పెయిన్
ఏ పర్మనెంట్ గెయిన్, ఏ టెంపరరీ 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 గెయిన్, పర్మనెంట్ పెయిన్. ఏది కావాలి? అదే చిన్నప్పుడు ఆ 4 గంటలకు నిద్రలేసి రోజు చదువుకోనుంటే ఈరోజు 8 గంటల వరకు ఇంట్లో పడుకున్నా ఎవడు అడగడో. ఇదే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న మీరందరూ 8 గంటలకు పడుకుంటే మీ బిల్ల బంట్రోత్ బయట నిలబడేమని తెలుసా? సారు గారు రెస్ట్ తీసుకుంటున్నారు అంటారు. పడుకున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి అంటారు. ఆర్ యు లిజనింగ్? సో మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలనే బతకూడదా? నా మాట వింటారా? ఖచ్చితంగా నేను చెప్పా. ఆ రిక్వెస్ట్ సరిపోదు, కొద్దిగా రిక్వెస్ట్ ఎక్కువ చేసుకోవాలి. సరిపోదు. ఇంకెక్కువ. ఓకే, ఇంత రిక్వెస్ట్ చేయకండి, చెప్తాను కదా. చేయలేబట్టండి. నేను ఈ రోజు నుండి అనారోగ్య పరిస్థితుల్లో తప్ప, అనుకోని పరిస్థితుల్లో తప్ప ప్రతిరోజు 5 గంటల ఉదయం కన్నా ముందే నిద్రలేచి గంపా సార్ చెప్పే స్కెడ్యూల్ మొత్తంగా ఫాలో చేస్తానని భోజనం చేసే నోట్లో నుంచి ప్రమాణం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అంటే థ్యాంక్ యూ చెప్పాలి, గాడ్ బ్లెస్ అనొద్దు. ఓకే, అనవసరంగా ఈరోజు సండే క్లాస్కి వచ్చారు నాన్న. మీరు బుక్ అయిపోయారు, లైఫ్ లాంగ్ బుక్ అయిపోయారు. బుక్ అయిపోయారు. దేని తెలుసా? రికార్డ్స్ బుక్లో ఎంటర్ కావడానికి బుక్ అయిపోయారు. మై డియర్ నాన్న, జాగ్రత్తగా విను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వాళ్ళు అద్భుతంగా ఉంటారు. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు అద్భుతంగా చెప్పారు. దాని గురించి నేను టచ్ చేయను. కానీ లేచి ఏం చేయాలి? అడగండి గట్టిగా. అది ఇంపార్టెంట్ కదా. నిర్ణయం తీసుకుంటారు. ఇంపాక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి నేను 4 o'clock లేస్తాను, సార్కి మాట ఇచ్చాను. నేను లేస్తానని మాట ఇచ్చాను, కానీ లేచి పడుకుంటానని మాట ఇవ్వలే. వీళ్ళందరూ ఎవరు తెలుసా? కారణాలు చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, రీజన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు సార్? 5 o'clock అలారం పెట్టుకుంటారు. లేచిన సార్కి మాట ఇచ్చా, పడుకుంటా. అది కాదు, 100% నా మాట మొత్తం వింటాను కూడా మాట ఇచ్చారు మీరు. టోటల్ స్కెడ్యూల్ ఫాలో చేస్తున్నారు. ఈ స్కెడ్యూల్ ఫాలో చేయకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక బుక్ ఎలా ఉంటుందో తెలుసా? టోటల్ ఐ విల్ టెల్ యూ స్టడీ టెక్నిక్స్. అంతే, ఇక్కడ 98% స్టూడెంట్స్ కాబట్టి. ఓకే, అసలు ఈ 11 రోజుల నుంచి చిన్నపిల్లలు అయిపోయారు మీరు. ఏమనుకుంటారు తెలుసా? ఇంపాక్ట్ నెక్స్ట్ డే నుంచి నేను నిద్రలేస్తాను అర్లీ మార్నింగ్ అంటాడు. వెళ్తప్పుడే ఇక్కడ నుంచి మొబైల్ ఫోన్లో అలారం సెట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాడు. నైట్ పడుకుంటాడు. ఏంటది? అనవసరంగా మాట ఇచ్చిన. ఏది చదువుకుంటాను మాట ఇచ్చినాను. ఎవడు కనిపెట్టిండ్రు ఈ చదువులని ఒక్కటి అర్థం కాదు. ఎంపీసీ తీసుకునేది లేకుండే.
చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే సార్ మా ఇంటికి ఎప్పుడు చూసిపోయినరా అనిపిస్తుంది. దిస్ ఇస్ ది ప్రాబ్లం. అందుకోసమే నేను పవర్ఫుల్ మీకు టైం టేబుల్ ఇస్తాను. ఈ టైం టేబుల్ మెయింటైన్ ఈ రోజు నుంచి సూపర్ టైం టేబుల్ ఇస్తాను, మెయింటైన్ చేయండి ఈ రోజు నుంచి మీరు. అసలు ఈ క్లాస్ ఫస్ట్ డేనే తీసుకుంటే మీకు ఈ 11 రోజులు మీతో ప్రాక్టీస్ చేయించేవాడిని. ప్రతిరోజు రోజు 5 గంటలకు నేనే మెసేజ్ పెట్టి మిమ్మల్ని నిద్రలేపేవాడిని. రోజు మార్నింగ్ వీలుంటే ఫోన్ చేసేవాడిని ర్యాండమ్గా. ఏదో మిస్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్లో చేస్తా. అప్పుడు మీరు వాలంటీర్గా రావాలి, కొంతమంది ఐఏఎస్లుగా రావాలి. ఓకే వినండి, ఐ విల్ గివ్ యూ వండర్ఫుల్ టైం టేబుల్. ఓకే, ఏం చేయండి ఈరోజు నుంచి? అలారం పెట్టుకోండి, అలారంలో పాట పెట్టుకోండి. సార్ వస్తా పాట పాడండి. సా లేదా లేదా ఏదో పాట పెట్టుకోండి, తమాషా పాట ఉండాలి, అలా జుమ్మని లేవాలి, అలా పాట పెట్టుకోండి, నిద్ర లేవండి. ఎప్పుడు కూడా మొబైల్ ఫోన్లో అలారం పెట్టుకున్నప్పుడు మొబైల్ ఫోన్ దగ్గర ఉంటే మంచిదా దూరం ఉంటే మంచిదా? నైట్లో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దూరం పెట్టాలి. దూరం పెట్టండి, నిద్ర లేవండి. అందరు నిద్ర లేచిన తర్వాత నేను ఇప్పుడు ఎలా నిద్ర లేచానో అలా నిద్ర లేస్తూ ఉంటారు. ఏం చేయాలి తెలుసా? నిద్ర లేవేసే ముందు అలారం రాగానే ఏం చేయాలి తెలుసా? సింపుల్ టెక్నిక్. నవ్వుతూ నిద్ర లేవాలి, నవ్వుతూ నిద్ర లేవాలి. నవ్వాలంటే మీకు జోక్ రావాలి. నా పర్సనల్ జోక్ మీకు చెప్తాను, నాది కాపీ కొట్టకండి, వేరే కొట్టుకోండి. నేను ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తాను. నిద్రలేసినప్పుడు ఏమనుకుంటా తెలుసా? నేను ఇంకా బతికే ఉన్నా అనుకుంటాను. యావరేజ్గా నిద్రలో రోజుకు 11,000 మంది ప్రపంచంలో చనిపోతున్నారు. రాత్రి పడుకుంటాడు, బాగానే ఉన్నాడు, మార్నింగ్ లేడు. మనం ఉన్నాం కదా. అంటే దాని అర్థమైందంటే ఎర్లీ మార్నింగ్ మై లైఫ్ ఏ కమాన్ సెలబ్రేషన్, ఇట్స్ ఎ ఫెస్టివల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మేక్ ఇట్ వండర్ఫుల్. మళ్ళొక్క రోజు భగవంతుడు నాకు ఇచ్చాడు. నవ్వుతూ నిద్రలేవండి. నవ్వుతూ నిద్రలేస్తే నవ్వడం వల్ల ఏమొస్తుందని చెప్పారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు? సెరిటోనిన్. ఇట్ విల్ బి యాక్టివేట్ ఇన్ యువర్ బ్రెయిన్. సో మార్నింగ్ నవ్వుతూ నిద్రలేసిన వాడు డే మొత్తం నవ్వుతూ ఉంటాడు. మార్నింగ్ ఏడుస్తూ నిద్రలేసిన రోజు మొత్తం ఏడుస్తుంటాడు. చెప్పండి, నవ్వుతారా ఏడుస్తారా? మొత్తం స్కెడ్యూల్ ఫాలో చేస్తానని మాట ఇచ్చారు. నవ్వుతూ నిద్రలేవండి. నిద్రలేసి బెడ్ మీదకి వెళ్ళి కిందకి దిగొద్దు, జంప్ చేయాలి. బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేయాలి. అమ్మ ఇంట్లో నుంచి కాదు, ఎక్కడి నుంచి బెడ్ మీద నుంచి ఏం చేయాలి? జంప్ చేసి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసుకోండి. చాలామంది అది కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. పోస్ట్పోన్ చేయదు. ఇప్పుడు నేను మీకు ఇచ్చే స్కెడ్యూల్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పరు, స్కూల్లో మీ టీచర్ చెప్పరు, మీ ఎక్కడ చెప్పను, మీకు బ్యూటిఫుల్ టెక్నిక్ ఇస్తాను. ఆర్ యు రెడీ టు లిసన్? సూపర్, గుడ్. హ్యాపీగా ఏం చేయండి? కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి కొద్దిగా తీసుకోండి. ఇది కాదు, చిచి వాటర్ తీసుకోండి. కొద్దిగా వాటర్ తీసుకొని నోరు మంచిగా నీట్ కడుక్కోండి. 3 సార్లు కడుక్కోండి. హ్యాపీగా మీ బెడ్రూమ్కి వచ్చేసేయండి. బెడ్రూమ్కి వచ్చి ఒక ఫుల్ బాటిల్, ఏమన్నాను వాటర్, చెప్పండి గట్టిగా. ఒక ఫుల్ బాటిల్ వాటర్ తీసుకోండి. ఆ బాటిల్ కనుక మీ ఇంట్లో సిల్వర్ది ఉంటే ఇట్ ఇస్ నంబర్ 1 బెస్ట్. సిల్వర్ లేకుంటే కాపర్ లేకుంటే మట్టి లేకుంటే ఏదైనా ఒకటే, లాస్ట్కు ప్లాస్టిక్ ఎలాగో ఉంది. బాటిల్ ఫుల్ పెట్టుకోండి. ఇక పైకి లేపండి, గడగడ. మా అబ్బాయిలు ఎక్స్పర్ట్ దాంట్లో గడగడ, మా అబ్బాయిలు ఎక్స్పర్ట్ దాంట్లో గడగడ, మా అబ్బాయిలు ఎక్స్పర్ట్ దాంట్లో గడగడ. ఏంటది? బా, ఎంత మంచోళ్ళు మీరు, ఎంత పాజిటివ్. వాటర్ తాగేసేయండి. 3/4 అట్లీస్ట్ యూ కంప్లీట్. అమ్మలు మీరు బాటిల్తో తాగండి అమ్మా, ఒక 3 గ్లాసులు తాగండి, అంతకంటే ఎక్కువ. అది తాగానే ఏమే తెలుసా? ఏదో గడబడ, ఏదో ప్రాబ్లం, ఏదో కెమికల్ రియాక్షన్ అవుతుంటుంది. రాజధాని ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, శాతవాహన ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్. అదేందో ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు? వద్దు కదా. ఓకే, కంప్లీట్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ చదువు ఎందుకు పాడేది తెలుసా? ఎర్లీ మార్నింగ్ యూ డోంట్ డూ దిస్. విసర్జన క్రియ చాలా ఇంపార్టెంట్. దే విల్ పోస్ట్పోన్ అప్ టు 6 o'clock, 8 o'clock. కాలేజీలో నీట్గా ఉంటుందిరా. కంప్లీట్ చేయండి ఆ పని.
నేను చెప్తుంది ఎవరు చెప్పనివి మీకు చెప్తున్నాను చూడండి. ఎందుకంటే నాకు వచ్చిన ఈ 11 రోజుల తర్వాత మీరు వస్తున్న వారు నిజంగా శ్రద్ధతో వస్తున్నారు కాబట్టి నేను నేర్చుకున్న విద్య అంతా మీకు ఉచితంగా పనిచేస్తున్నాను. బాస్ తీసుకోండి, వండర్ఫుల్గా కంప్లీట్ చేయండి. బయటకు రండి. ఇంకా ఎక్కడి నుంచి బయటకు రండి. బయటకు వచ్చిన తర్వాత అబ్బాయిలు జాగింగ్ చేయండి ఒక 3 నిమిషాలు, అమ్మాయిలు స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ తెలుసు కదమ్మా, స్కిప్పింగ్ ఒక 3 నిమిషాలు. మీరు కూడా స్కిప్పింగ్ చేయొచ్చు. ఒక 2 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శ్వాస బాగుంటుందా? మార్నింగ్ మళ్ళా నిద్ర రావడానికి కారణం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నువ్వు ఏమి ఎక్సర్సైజ్ చేయట్లే. కంప్లీట్ 2 మినిట్సే. ఇప్పుడు హ్యాపీగా కూర్చోండి. ఒక చిన్న అగరబత్తి వెలిగించండి. ఓకే, అగరబత్తి తెలుసు కదా మీకు? అగరబత్తిని వెలిగించండి, బుక్స్ను కాదు అగరబత్తిని. ఓకే, వెలిగించి హ్యాపీగా చదువుకుంటూ కూర్చోండి. దట్స్ ఇట్. ఒక గంటన్నర చదువుకోండి, హ్యాపీగా నిద్రలేవండి, బ్రష్ చేసుకోండి. ఎలాంటి బ్రష్ చేసుకోవాలి తెలుసా? ఒలింపిక్లో బ్రషింగ్ కాంపిటీషన్ ఉంటే మీకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. సూపర్ బ్రషింగ్ చేసుకోండి. అబ్బాయిలు తర్వాత స్నానం చేయండి. స్నానం ఎలా చేయాలి అబ్బాయిలు మీకు నేర్పిస్తా. ఇలా పట్టుకోండి, ఇలా బెండకండి, ఇలా బెండకండి, బుడుక్కనండి. అందరి బాయ్స్ అందరు కూడా బుడుక్కనండి. ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి, ఇలా పోసుకోండి. అబ్బాయిలు ఇలా స్నానం చేస్తారు, అమ్మాయిలు ఇలా చేస్తారు. ఎందుకు తెలుసా? ప్రతిరోజు తలపై నుంచి స్నానం చేయాలి, గుర్తుంచుకోండి. ఎవ్రీ డే ఇక్కడి నుంచి స్నానం చేయండి. ఇది ఇంపార్టెంట్ పార్ట్ కదా. స్నానం చేయండి. ఇక హ్యాపీగా రుద్దండి బాగా. ఇలా బ్లాక్గా వాటర్ పోతుండాలి. ఆ బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అన్నీ చెప్తున్నా కాబట్టి మర్చిపోదు, టవల్ కట్టుకొని బయటకు రండి. ఓకే, బయటకు రాగానే నువ్వు చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏం తెలుసా? అక్కడ మీ ఇంట్లో మీ తాతయ్య గారి ఫోటో, మీ నాన్నమ్మ గారి ఫోటో, ఎవరన్నా పెద్దవాళ్ళ ఫోటోలకు నమస్కారం పెట్టండి. ఎందుకోసమంటే మన బాడీలో ఉన్న ఈ కణాలు మొత్తం కూడా వాళ్ళు మన నాన్నకు ప్రజెంట్ చేస్తే నాన్న ద్వారా నా బాడీలోకి వచ్చాయంటే మన తాత నాన్నమ్మ చనిపోలే, బతికే ఉన్నారు నా శరీరంలో. ఫస్ట్ నమస్కారం పెట్టండి. వీలుంటే పక్కకు దేవుని ఫోటోలకు నమస్కారం పెట్టండి. ఇవన్నీ చేస్తుంటే మీ ఇంట్లో నేను విచిత్రంగా చూస్తుంటారు. వీడికి ఏమైంది? మార్నింగ్ లేవడం ఏంటి, గట్టిగా చదువుకోవడం ఏంటి, అగరబత్తి వెలిగించడం ఏంటి? బాబు అగరబత్తి అంటే అది కాదు నాన్నలో. అగరబత్తి వెలిగించడం ఏంటి, వచ్చి నమస్కారం పెట్టడం ఏంటి? యు డూ ది స్మాల్ చేంజెస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. స్మాల్ చేంజెస్. ఇవన్నీ చేసిన తర్వాత హ్యాపీగా బ్యూటిఫుల్గా మళ్ళీ కొంచెంసేపు చదువుకోండి, లేకుంటే న్యూస్ పేపర్ చదువుకోండి, అప్డేట్ చేసుకోండి. తర్వాత మీ అమ్మ నీకు బ్రేక్ఫాస్ట్ పెడుతుంది, ఆ బ్రేక్ఫాస్ట్ ఇలా కూర్చుంటుందా? అలా కాదు. ఫస్ట్ ముద్దను నమస్కారం పెట్టి భోజనం చేయండి. ఎందుకు నమస్కారం పెట్టాలో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. బాస్, ఈ ముక్క ఎక్కడి నుంచి తయారైంది, ఈ చెవి ఎక్కడ తయారైంది, ఈ చీక ఎట్లా తయారైంది, చేతులు ఎక్కడ తయారైంది? నేను పుట్టినప్పుడు ఇంతే పుట్టానే, ఇప్పుడు ఇంత పెద్దగా ఎలా అయ్యాను? నేను తీసుకున్న ఆహారమే నా శరీరంలో ఒక పార్ట్ అయింది. బాగా వినండి. నేను తీసుకునే భోజనమో, నేను తీసుకునే ఆహారమో నా శరీరంగా తయారైంది. అంటే మనం ఏం చేయాలంటే, ఓ ఆహారమా, ఓ భోజనమా, నా శరీరంలో కలిసిపోతున్న భోజనమా, నా శరీరాన్ని చక్కగా ఉంచండి, నమస్కారం పెట్టి భోజనం చేయండి బాస్. అందుకే నమస్కారం పెట్టాలి భోజనానికి. ఫస్ట్ ముద్దకు నమస్కారం పెట్టండి, భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత ప్లేట్లో ఇంత కూడా మిగలకూడదు, తక్కువ పెట్టుకోండి, ఇంత కూడా వేస్ట్ చేయకూడదు. ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచం పైన. నీకు అన్నంను, ఆహారాన్ని పాడు చేసే అధికారం నీకు లేదు. తక్కువ పెట్టుకో, తక్కువ పట్టించుకో. టేక్ దిస్ మచ్ ఫుడ్ అట్లీస్ట్, హ్యావ్ ఇట్. నువ్వు భోజనం చేసిన తర్వాత ప్లేట్ ఎలా ఉండాలంటే, భోజనం చేయకముందు ఎలా ఉండాలో భోజనం చేసిన తర్వాత అలాగే ఉండాలి. అది సంస్కారం అంటే. ఆ ప్లేట్ తీసుకెళ్ళండి, చుట్టుముట్టు అంట్లు ఉంటే దాంట్లో వేసి తీసుకెళ్ళి సింక్లో వేయండి. అది మీ అమ్మకు చేస్తున్న చిన్న కాంట్రిబ్యూషన్. అమ్మ వద్దంటది, నేను తీసుకెళ్ళి వేసేయండి, లోపల వేసేయండి. హ్యాపీగా అమ్మకు టాటా బాయ్ బాయ్ చెప్పండి, ఎక్కడ పోతారో పోండి, మళ్ళీ నైట్ రండి. నైట్ వచ్చిన తర్వాత మీరు మనుషులా కాదా? గట్టిగా మీరు మనుషులే అయితే సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేస్తారు, వాళ్ళనే మనుషులు అంటారు. ఎనీ ప్రాబ్లం? ఫాలో ఆల్ మై ఇన్స్ట్రక్షన్స్. ఈవినింగ్ ఒక 30-40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి.
బాడీ ఎక్సర్సైజ్ కంపల్సరీ. స్నానం చేయండి, స్నానం చేసిన తర్వాత 8 o'clock పని ఫుడ్ కంప్లీట్ చేయండి, చదువుకోండి. మీరేం పని చేస్తారో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, చదువుకోండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి. 8:30 లోపల భోజనం కంప్లీట్ చేయండి, ఇంపాక్ట్ క్లాస్లో తప్ప. మీరు 9 వరకు ఉంటున్నారు కాబట్టి హ్యాపీగా భోజనం చేయండి. నైట్ పడుకుంటప్పుడు మీరు మనిషిలా కాదా? మరొకసారి గట్టిగా బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకొని చక్కగా ఒకసారి భగవంతునికి నమస్కారం పెట్టి, భగవంతుని నమ్మకుంటే మీ తాతయ్య నానమ్మ ఫోటోకి నమస్కారం పెట్టి హ్యాపీగా పడుకోండి. పడుకుంటప్పుడు పొట్ట మీద చేసుకొని హ్యాపీగా పడుకోండి. మార్నింగ్ 5 లోపల లేవండి, నైట్ 11 పడుకోండి. 6 hours కంటే ఎక్కువ నిద్ర నీకు అవసరంలే. కొంతమంది అంటారు, సార్ పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సార్, ఐ లవ్ స్లీపింగ్ సార్. నీకు పడుకోవడానికి భగవంతుడు ఒకరోజు నీకు సమయం ఇస్తాడు. ఆ రోజు పడుకుంటే ఊరందరూ నిన్ను చూడ్డానికి వస్తారు. ఆ రోజు బతికి ఉన్నప్పుడు ఎందుకంత తొందర? నిద్రపోవడం ఎందుకంత తొందర? డోంట్ స్లీప్ మోర్. ఈ ప్రపంచం మీదకి పడుకోవడానికి రాలే బాస్, కేవలము మన ఆరోగ్యం గురించి, మన బాడీ రెస్ట్ గురించి 6 hours కంటే పడుకోవద్దు. నా ముందు నా అందరు కలిసి ఆ చిన్న బాబు తప్ప. సార్ ఈ రకంగా రేపటి నుంచి ఎంతమంది చెయ్యరు? చాలా జాగ్రత్తగా రాలి. ఎంతమంది చేస్తారు? కెమెరా దింపు బాస్, ఒక్కసారి అందరి మొహాలతో పాటు దింపు చూద్దాం. వీళ్ళందరూ మాటిస్తున్నారు. ఈరోజు అమ్మ రోజు నాడు మాటిస్తున్నారు, మదర్స్ డే నాడు మాటిస్తున్నారు. అంటే వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేస్తున్నట్టే. మీతో కాకుంటే చేయింపండి, మాట తప్పిన వాళ్ళు చేయింపండి, నేను పనికి రాని అన్న వాళ్ళు చేయింపండి, 5 గంటల కంటే ముందు నేను లేవడం నాతో కాదు, నా జీవితాంతం వేస్ట్ అన్న వాళ్ళు చేయింపండి, నేను జీవితంలో పనికి రాని వాళ్ళు చేయింపండి, మాట పైన నిలబడిన వాళ్ళు చేయింపండి, అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు తప్ప, అనుకోని పరిస్థితులు తప్ప ప్రతి ఒక్క రోజు నేను చెప్పిన మాట ప్రకారం నిలబడతారా? బస్ ఎందుకు నీకు సక్సెస్ రాదో నేను చూపిస్తాను. నీ సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇన్డిసిప్లిన్. ఇప్పుడేమైంది? నేను చెప్పినన్ని ఫాలో చేస్తే ఇన్డిసిప్లిన్ ఉందా? ఇంకా అన్నిటికీ టైం ఇచ్చాను దీంట్లో, కాకుంటే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవమన్నాను అంతే. Yes or no? So these are the simple techniques how some people are very successful.